హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు నాగశరత్ పాండ్రంగి. బాజార్ అవుట్‌లెట్‌కి స్వాగతం. ఇవాళ మనం సుబెక్స్ లిమిటెడ్ Q1 FY21 రిజల్ట్స్ చూడబోతున్నాం. ఐ నో ఇది నవంబర్, మనం ఆగస్ట్ రిజల్ట్స్ ఎందుకు చూస్తున్నాం అనేది. బట్ ఒక స్టాక్ ఫాలో అవుతున్నప్పుడు దాని క్వార్టర్లీ రిజల్ట్స్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఆగస్ట్ రిజల్ట్స్ మీద ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం Q2 FY21 నవంబర్ రిజల్ట్స్ మీద కూడా చేద్దాం. ఆహ్, సో, మొదలెడదామా మరి? జస్ట్ కాషనరీ స్టేట్మెంట్ అండి. ఆహ్, ఈ ప్రెజెంటేషన్‌లో అన్ని ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అంటే కంపెనీ వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం గొప్పగా చెప్పుకోవడానికి ట్రై చేస్తారు. ఎవరి కంపెనీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలి గదా! కంపెనీ పెరగాలి అంటే. సో, దాన్ని ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ అంటారు. అంటే నెక్స్ట్ ఆహ్, క్వార్టర్ ఎలా ఉండబోతోంది, దాని రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అని కొంచెం ప్రిడిక్టివ్ ప్లేస్‌లోకెళ్తారు. అంటే గెస్ వర్క్ ఉంటుంది. కాబట్టి దాన్ని ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ అంటారు. ప్రతి క్వార్టర్లీ స్టేట్మెంట్‌లో ఇలా ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. అది ప్రతి కంపెనీకి కామన్. వీళ్ళేం కొత్తగా చేయట్లేదు. సో, జస్ట్ బీ కాషియస్. నేను చెప్పేది కూడా ఇప్పుడు ఫార్వర్డ్ లుకింగ్ అనే ఉంటుంది. ఎందుకంటే ఐ యామ్ ఆల్సో లుకింగ్ అట్ ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ కంపెనీ. సో, ఇవాళ మనం ఏం చూడబోతున్నాం అంటే కంపెనీ ఓవర్‌వ్యూ, ఇన్వెస్ట్‌మెంట్ రేషనల్, క్వార్టర్లీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్, అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. కంపెనీ ఓవర్‌వ్యూ నేను కొంచెం స్కిప్ చేస్తానండి. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలో సుబెక్స్ యాన్యుయల్ రిపోర్ట్‌లో మనం డీటెయిల్డ్‌గా మాట్లాడుకున్నాం దాని గురించి. కాబట్టి కంపెనీ ఓవర్‌వ్యూ కొంచెం స్కిప్ చేస్తాను. నేను మీకు పైన కార్డ్ వేస్తాను. ఆహ్, అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సుబెక్స్ యాన్యుయల్ రిపోర్ట్ 2019 మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చేసాం. మీ కంపెనీ గురించి కంప్లీట్‌గా తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ఇవాళ కంపెనీ ఓవర్‌వ్యూ కొంచెం స్కిప్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ రేషనల్, క్వార్టర్లీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ చూద్దాం. స్నాప్‌షాట్. ఆహ్, కంపెనీ ఓవర్‌వ్యూకొస్తే రెవెన్యూ 364,00,00,000 చేశారండి ఈసారి రెవెన్యూ. 364,00,00,000లో 94,00,00,000 ఎబిటా మార్జిన్ ప్రాఫిట్ చూపించారు అట్ ద రేట్ ఆఫ్ 25%. సో, ఇది చాలా మంచి గ్రోత్. ఎబిటా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. సో, అవన్నీ తీసేసాక 79 క్రోర్స్ అనుకోండి, లేదా క్లోజ్ టు 80 క్రోర్స్. ఇయర్ ఆన్ ఇయర్ 70% ఇంక్రీజ్ అయిందండి. ఇవన్నీ మనం మన ప్రీవియస్ వీడియోలో చూసాం. నేను మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది మనం స్కిప్ చేద్దాం. కంపెనీ విజన్ స్టేట్మెంట్, మనం 3 హారైజన్ స్ట్రాటజీ గురించి కూడా తెలుసుకున్నాం ఆ వీడియోలో. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళ పోర్ట్‌ఫోలియో ఏంటి అనేది కూడా మనం చూసాం. ఒక్కొక్క వర్టికల్‌ది డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా చేసాము. అది ప్రీవియస్ వీడియోలో ఉంది. మీకు అగైన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్వెస్ట్‌మెంట్ రేషనల్. మనం ఎందుకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి కంపెనీ రేషనల్ ఇస్తుందండి. అదేంటి అంటే లీడర్ ఇన్ డిజిటల్ ట్రస్ట్ స్పేస్. వీళ్ళు సుపీరియర్ లీడర్‌షిప్ ఉంది డిజిటల్ ట్రస్ట్ స్పేస్‌లో. సో, మేకింగ్ స్ట్రాంగ్ ఇన్‌రోడ్స్ ఇంటూ మల్టీ వర్టికల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మనం డిజిటల్ స్ట్రాటజీ, 3 హారైజన్ స్ట్రాటజీ చూసినప్పుడు చూసాము. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్యూరిటీ రాను రాను ఇట్ విల్ బి ఎ హాట్ స్పాట్ అండి. ఎందుకంటే అక్కడ నౌ-ఎ-డేస్ వైఫై హాస్ బికమ్ వెరీ కామన్. మీరు ఈవెన్ ఇండియన్ రైల్వేస్‌లో 100 స్టేషన్స్‌లో ఫ్రీగా వైఫై ఇస్తున్నారు. సో, ఇంత ఫ్రీ వైఫై నెట్వర్క్స్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెక్యూరిటీ చాలా ప్రామినెన్స్ తీసుకుంటుంది వచ్చే సంవత్సరాల్లో. ఇది చాలా మంచి కంపెనీ అవ్వబోతుంది. ఈ మార్కెట్ ఇంటర్నెట్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్ ఎక్స్‌పెక్టెడ్ గ్రోత్ బై 2022 $4.5 బిలియన్. సో, వీళ్ళు ఆ స్పేస్‌లో ఉన్నారు. సో, బాగా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. వర్చువల్ స్టార్టప్స్ నేను మీకు చెప్పాను. చిన్న చిన్న స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు అని. సో, దీస్ వర్చువల్ స్టార్టప్స్ ఆర్ ఆల్సో వెరీ హెల్ప్‌ఫుల్ ఆహ్, ఈ కంపెనీని బాగా డైవర్సిఫై చేయడానికి. రెవెన్యూ మోడల్ చాలా స్టిక్కీ అండి. టెలికాం కంపెనీస్ ఒక్కసారి ఆహ్, రెవెన్యూ ఆపరేటింగ్ సెంటర్స్ కనుక సుబెక్స్‌తో లింక్ అయితే
దాన్ని మార్చడం చాలా కష్టం. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ వాడుతుంటే సడెన్‌గా బ్యాంక్ చేంజ్ చేయమంటే మీరు చేయరు కదా! సో, ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు థట్. చాలా స్టిక్కీ రెవెన్యూ మోడల్ చేంజ్ చేయడానికి చాలా కష్టపడాలి టెలికామ్ ఆపరేటర్స్. కాబట్టి సుబెక్స్‌నే మెయింటైన్ చేస్తారు. ఇంకోటి రీప్లేస్‌మెంట్ కాస్ట్ అని ఉంటుందండి. అంటే ఒక్కసారి మీరు ప్రొవైడర్‌ని చేంజ్ చేయాలి సుబెక్స్ నుంచి అనుకుంటే, రీప్లేసింగ్ కాస్ట్ ఆఫ్ a new company is higher than the కంటిన్యూయింగ్ కాస్ట్ ఆఫ్ దిస్ కరెంట్ కంపెనీ. అంటే ఒక కొత్త కంపెనీని మనం తీసుకురావాలి, సుబెక్స్‌తో మనం కాంట్రాక్ట్ కట్ చేయాలి అనుకుంటే, ఆ కొత్త కంపెనీని తీసుకురావడానికి వీళ్ళు చాలా డబ్బులు పెట్టాల్సొస్తుందండి. సో, థాట్స్ మోర్ కాస్ట్‌లియర్ అఫైర్ దాన్ టు మెయింటైన్ సుబెక్స్‌నే కంటిన్యూ చేయడం వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇన్వెస్టింగ్ హెవీలీ ఇంటూ డిజిటల్ ట్రస్ట్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. వినోద్ కుమార్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈయన 22 ఇయర్స్‌గా అదే కంపెనీలో ఉన్నారు. వెరీ ప్యాషనేట్ అండ్ కమిటెడ్ టీమ్ మెంబర్. జీరో డెట్ కంపెనీ అండి. దేర్ ఇస్ నో డెట్ అట్ ఆల్. విత్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ఆఫ్ 18.3 crores ఫర్ Q1. 18.3 crores క్యాష్ కంపెనీ అకౌంట్స్ లోకి వచ్చింది ఈ క్వార్టర్‌లో. ఇప్పుడు ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ చూద్దామండి. సో, ఫైనాన్షియల్ హైలైట్స్ చూసారంటే ఆపరేటింగ్ రెవెన్యూ 88.7 crores. ఇది వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే 12.3% ఇంక్రీజ్ అయింది. అలాగే ఎబిటా చూసుకుంటే 29.6 crores. 69% ఆల్మోస్ట్ 70% ఇంక్రీజ్ అయింది. ఎబిటా మార్జిన్ 34% అండి. అంటే మీరు ఒక ₹100 వర్త్ గూడ్స్ అమ్మితే మీకు ₹33 దాని మీద ప్రాఫిట్ వస్తుంది. So that's a great increase and 1122 basis points advantage అయింది year on year. That's a very good growth. Profit before tax 25.8 crores వచ్చింది. Profit after tax 15.1 crores వచ్చింది Indian rupees లో. సో కరెంట్లీ EPS ఎర్నింగ్స్ పర్ షేర్ 0.28 ఉంది. ఈ ప్రెజెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు కంపెనీ ప్రైస్ ₹9, ₹10 ఉండిందండి. So currently it is at 30 rupees. So there should be a change in EPS. So don't go by this number. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను నవంబర్ క్వార్టర్లీ Q2 రిజల్ట్స్. దాంట్లో మనం EPS నంబర్ కరెక్ట్ గా చూద్దాం. తర్వాత సమ్మరీ ఆఫ్ ఫైనాన్స్ చూద్దాం. సో ఆపరేటింగ్ రెవెన్యూ మీరు క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసారంటే పెరుగుతూనే వెళ్తుంది. సో ఎక్సెప్ట్ ఫర్ ఈ క్వార్టర్, ఎందుకంటే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల మీకు టోటల్ ఆపరేటింగ్ రెవెన్యూ పడిపోయినట్టు కనిపిస్తుంది. బట్ దాట్స్ ఆల్సో డ్యూ టు కోవిడ్. ఎబిటా మార్జిన్స్ 22%, 36%, 34% ఉన్నాయండి. దీస్ ఆర్ వెరీ హెల్దీ మార్జిన్స్ ఫర్ ఎనీ కంపెనీ. జనరల్ గా 20% పైన ఎబిటా మార్జిన్ ఉంటే దట్స్ అ వెరీ గుడ్ గ్రోత్. సో 36%, 34% ఇస్ రియలీ గుడ్ ఎబిటా మార్జిన్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా మీకు లాస్ట్ 2 క్వార్టర్స్ Q4 FY20లో, Q1 FY21లో 29%, 30%, 30-35% మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ నంబర్, నథింగ్ టు వరీ అబౌట్ దట్. తర్వాత రెవెన్యూ మెట్రిక్స్, వీళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మీరు చూసారంటే 22% అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా. ఇది వీళ్ళ బిగ్గెస్ట్ మార్కెట్ అండి. Q1 FY20లో 61% రెవెన్యూ ఇక్కడి నుంచే వచ్చింది. బట్ మీరు చూసారంటే ఈ పర్సెంటేజ్ వీళ్ళు తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. ఏపాక్, ఏషియా పసిఫిక్ రీజియన్ లో 32% పెంచారు ఈ Q4లో. బట్ అగైన్ అది 23% పడిపోయింది. సో హెవీలీ డిపెండెంట్ ఆన్ పర్టికులర్లీ యూరోప్ మార్కెట్ అండి. అంటే యూరోప్, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా. సో వీళ్ళ మేజర్ రెవెన్యూ మోర్ దెన్ 50% ఆఫ్ ద రెవెన్యూ ఈ రీజియన్ నుంచి వస్తుంది. ఇండియా చూసారంటే చాలా చిన్న మార్కెట్ అండి. అంటే ఇండియాలో మొబైల్ పెనిట్రేషన్ ఎక్కువ ఉన్నా కూడా సెక్యూరిటీ పెనిట్రేషన్, డిజిటల్ ట్రస్ట్ పెనిట్రేషన్ అంత ఎక్కువ లేదు. సో 3% కాన్స్టెంట్ గా 2 క్వార్టర్స్ గ్రో అయ్యారు. ఆ తర్వాత 5%
గ్రోత్ చూపించారండి. సో 5% రెవెన్యూ ఇప్పుడు ఇండియా నుంచి వస్తోంది. సో ఇది కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఓన్లీ 3 బిగ్ ప్లేయర్స్ ఉండిపోయారు. దట్ ఈస్ ఎయిర్టెల్, జియో అండ్ వోడాఫోన్. సో ఆల్రెడీ వీళ్ళు ఎయిర్టెల్, జియో రెండిటితో పనిచేస్తున్నారు. సో 2 లీడింగ్ కంపెనీతో పనిచేస్తున్నారు. సో దట్ షుడ్ బి అ గ్రేట్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. వీళ్ళ గ్రోత్ చాలా ఎక్కువ రావచ్చు ఫ్యూచర్‌లో. అలాగే వీళ్ళకి రెవెన్యూ ఈక్వల్‌గా వస్తుందండి. మేనేజ్డ్ సర్వీసెస్ నుంచి, సపోర్ట్ సర్వీసెస్ నుంచి, ఇంప్లిమెంటేషన్ నుంచి. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు ఏదైనా ప్రాజెక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త వెండర్‌ని వెండరింగ్ సిస్టమ్ అప్లై చేయాలి అంటే, లేదా రెవెన్యూ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత ఆ సర్వీస్‌ని మేనేజ్ చేయాలి. అంటే వెండర్ పేమెంట్ సిస్టమ్, ఆహ్, వెండర్ కెపాసిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇవన్నీ మేనేజ్డ్ సర్వీసెస్ కిందొస్తాయి. తర్వాత సపోర్ట్ సిస్టమ్ అంటే ఈ సిస్టమ్స్ అన్నిటిని బ్యాక్ ఎండ్‌లో ఐటీఎస్ సపోర్ట్ చేయాలి. సో అది సపోర్ట్ సిస్టమ్ కిందకొస్తుంది. ఆపరేటింగ్ మెట్రిక్స్ చూసారంటే డెటార్ డేస్ 100 డేస్ ఉందండి. అంటే ఇవాళ నేను సర్వీస్ తీసుకుంటే వీళ్ళకి పేమెంట్ 100 డేస్‌లో వస్తుంది జనరల్‌గా. సో 100 డేస్ అంటే 3 మంత్స్, జస్ట్ అబౌట్ 3 మంత్స్ అండి. అంటే 90 రోజుల్లో నేను పేమెంట్ చేసేయాలి. అంటే ఎయిర్‌టెల్ ఒక సర్వీస్ తీసుకుందనుకోండి వీళ్ళ దగ్గర నుంచి. ఆ సర్వీస్‌కి పేమెంట్ 90 రోజుల లోపల 90 లేదా 100 రోజుల లోపల చేయాలి. సో దట్స్ నాట్ ఎ బ్యాడ్ నంబర్. కానీ ఇది 100 కన్నా తక్కువ ఉంటే ఇంకా బెటర్ యాక్చువల్లీ. ఎంప్లాయీ హెడ్ కౌంట్ ఒక 5 ఎంప్లాయీస్ యాడ్ చేశారండి ఈ క్వార్టర్‌లో. సో 902 ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ఈ కంపెనీకి. ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే అన్ని ఖర్చులు పోగా కంపెనీకి ఎంత మిగిలింది ఈ క్వార్టర్‌లో. అంటే మనకు రూ. 100 వస్తే అన్ని ఖర్చులు పోగా రూ. 40 చేతిలో ఉంటే, ఆ రూ. 40 ఫ్రీ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అంటారు. సో, ఆ ఆపరేటింగ్ క్యాష్‌లో వీళ్ళకి ఆహ్, 67.1 మిలియన్ అంటే 67 క్రోర్స్ మిగిలిందండి యాస్ ఎన్ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆహ్, సో, దానిలో నుంచి వీళ్ళు కేపెక్స్ కూడా చేశారు. కేపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. సో, మన ఆఫీసెస్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ కానీ, ఆఫీస్ స్పేస్ కొనడం గానీ, లీజ్‌కి తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ కిందకొస్తాయి. ఇంక్లూడింగ్ వీళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌లో హెవీ సర్వర్స్ కావాలి. సర్వర్స్ కొనాలంటే అది క్యాపెక్స్ కిందకొస్తుంది. సో, 96 మిలియన్ దానికి ఇన్వెస్ట్ చేశారు. కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ చూసారంటే ఓవరాల్ నెట్ ప్రాఫిట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు 15.1 క్రోర్స్ వచ్చింది. దట్స్ ఎ గుడ్ నంబర్ అండి. కంపేర్ టు ప్రీవియస్ Q4 FY20తో కంపేర్ చేసుకుంటే 50% రెవెన్యూ పడిపోయింది. దిస్ కుడ్ బి ఆల్సో డ్యూ టు కోవిడ్. సో కోవిడ్ ఉండడం వల్ల వీళ్ళ గ్రోత్ దెబ్బతిని ఉండొచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డీల్స్ సైన్ చేయాలంటే ట్రావెలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కన్విన్స్ చేయాలి అంటే ఒక మార్కెటింగ్ పర్సన్ చాలా తిరగాల్సొస్తుంది. సో ట్రావెల్ లేదు. ప్లస్ ఆల్ ద కంపెనీస్ అన్ని కంపెనీస్ కోవిడ్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాయి కాబట్టి వి క్యాన్ గివ్ ఎ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దట్ వీళ్ళ ఆపరేటింగ్ ప్రాఫిట్ కోవిడ్ వల్ల పడిపోయిందని. మీకు యాన్యుయల్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్‌లో మీకు లాస్ట్ టైమ్ చెప్పాను. వీళ్ళు ఒక వన్ టైమ్ హెవీ లాస్ పోస్ట్ చేశారు. ఎక్సెప్షనల్ ఐటెమ్స్ కింద. అది వన్ ఆఫ్ ద ప్రమోటర్స్ సుభాష్ మీనన్ ఆయన్ని కంపెనీలోంచి పంపించేశారు. సో, బికాజ్ అలెక్స్ లేరు. ఇప్పుడు సుభాష్ కూడా లేరు. కంప్లీట్‌లీ ఎంప్లాయీ రన్ కంపెనీ అని మీకు చెప్పాను. సో, ఆ ఎక్సెప్షనల్ ఐటెమ్స్ కింద వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. అది 269 క్రోర్స్ లాస్ పోస్ట్ చేశారు. దట్ ఈస్ ఫైన్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. 200+ గ్లోబల్ కస్టమర్స్ ఉన్నారు. 300 ఇన్‌స్టాలేషన్స్ ఉన్నాయి. 90+ కంట్రీస్‌లో వర్క్ చేస్తారు. ఇది వీళ్ళ ఎగ్జిక్యూటివ్ టీమ్ అండి. వినోద్ కుమార్, శంకర్ రొడ్డమ్, వెంకట్రమణ్ జీఎస్, ఆల్
very good employees and very reputed people in the industry also. సో మీకు ఈ ప్రెజెంటేషన్ కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీళ్ళ గురించి డీటెయిల్‌గా చదవండి మీరు. అవార్డ్స్ అండ్ రికగ్నిషన్ మీకు చెప్పాను 35+ ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ అవార్డ్స్ వచ్చాయి ఈ కంపెనీకి. సో బిగ్ డేటా, అనలిటిక్స్, ఫ్యూచర్ 5Gలో కూడా వీళ్ళు చాలా ముందుకెళ్ళబోతున్నారు. సో లెట్స్ సీ హౌ దే పెర్ఫార్మ్. ఇది వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందుకు సుబెక్స్ Q2 FY21 రిజల్ట్స్‌తో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్.